నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ. చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు, సనాతన సేన అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక చిన్న ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను. వాస్కర్ ఇది మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా 4-5 లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంత పొటెన్షియల్, ఇప్పుడు హిందుత్వం మూడ్, మీరు అన్నట్టు సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం, ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సిందే వాళ్ళు. ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి లేదు ఆస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకొని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నౌ.